శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవి తెలుసుకోవాలనుకుంటే నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దిగా గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి, మీకు కావాలనుకుంటే ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అదే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. తులారాశి వాళ్ళకి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుంది? ఈయన పాపి అంటే 11వ ఇంటి వాడు అవుతాడు. ఆయన మీకు మంచివాడు కాదు, మేలఫిక్ అవుతాడు. సరే, ఆయన చతుర్థ భావంలో మకర రాశిలో జనవరి 14వ తారీఖు నుంచి 2025 జనవరి 14వ తారీఖు నుంచి మకర రాశిలోకి వస్తాడు. ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనఃపీడ, అకారణ జన విరోధ, బంధుద్వేషి, జన్మభూమి పరిత్యాగ. అంటే ఏంటంటే, చతుర్థంలో రవి ఉండడం వల్ల మనఃపీడ, మనసు అంతా పీడ. అంటే పీడ అంటే మనసులందు పీడ ఉంటుందండి. పీడ అంటే చెడు ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మనసులో ఉంది కానీ, శరీరంలో ఉంది కానీ. మనస్సు అంటే మనస్సు అనమాట. శరీరము, మనస్సు, ఇంట్లోనూ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి, కొద్దిగా చికాకులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అకారణ జన విరోధ అంటే అకారణంగా ప్రతి వాళ్ళతోనూ మీరు తగాదాలు పెట్టుకుంటారు. అది మిమ్మల్ని విమర్శిస్తున్నట్టు, మిమ్మల్ని ఏదో చేస్తున్నట్టు మాత్రం కాదు. ఎవరిని ఉద్దేశించి చెప్తాం కాదండి, తెలుసుకోవడం మాత్రం వరకే చెప్తాను. అంటే ఏంటంటే, జనరల్గా అకారణ జన విరోధ అంటే అకారణంగా జనాలతోటి ఏం కారణం లేకుండానే ప్రజలతోటి విరోధం తెచ్చుకుంటారు మీరు. బంధుద్వేషి, బంధువులు అంటే మన బంధువులు, చుట్టాలు అంటాం కదా, వాళ్ళన్నా కూడా మనకి పడదు, అంటే ద్వేషిస్తూ ఉంటాం. అలాగే జన్మభూమి పరిత్యాగ అంటే ఏంటంటే, పుట్టిన ప్రదేశం నుండి మనం విదేశాలకు వెళ్ళడము, దూర ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. అంటే పుట్టిన ఊరి ప్రదేశాన్ని విడిచిపెట్టేవాడు అంటాం అనమాట. అలాగే తల్లిగారితో కూడా విభేదాలు రాగలవండి.
అంటే ఫోర్త్ భావంలో రవి ఉంటే జనరల్గా ఫోర్త్ భావం మదర్ అంటాం కదా, విభేదాలు రావడము, ఆవిడికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కొద్దిగా మెడిసిన్స్ వాడడము, లేకపోతే డాక్టర్ గారిని సందర్శించడము, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. జనరల్గా ఫోర్త్ భావంలో కనుక రవి ఉండడం వల్ల వ్యవసాయం ఇష్టపడుతుంటారండి. విద్యలో కూడా ప్రగతి సాధించడానికి అవకాశాలు మాత్రం ఇస్తాడు సూర్యభగవానుడు. విద్యలో ఆటంకాలు మాత్రం కలిగించాడు ఆయన. అలాగే కొద్దిగా కొద్దిగా రోగాలంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈయన వాహనాలని, భూయోగాన్ని కూడా ఇవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. వ్యవసాయదారులకు మాత్రం చాలా బాగా పంటలో నష్టం రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే 14వ తారీఖున పుణ్యకాలం, పుణ్యప్రదం. ఏంటి, మకర రాశిలోకి సూర్యభగవానుడు వెళ్ళడం వల్ల మకర సంక్రమణము అంటారు. మకర రాశిలో సంక్రమిస్తాడు, వెళ్తాడనమాట. అది పుణ్యకాలం, పుణ్యప్రదం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది మకర రాశిలో 14వ తారీఖున. అంతే ఆ రోజు మీరు తులారాశిలో చేయవలసింది ఏంటంటే స్నానాలు. దగ్గరలో ఏ నది ఉంటే ఆ నది స్నానాలు. కానీ మనకు అవకాశం ఉంటే చాలామంది గంగా స్నానము, సరయూ స్నానము, యమునా నది స్నానము, త్రివేణి సంగమ స్నానం. ఆ రోజు చూడండి, త్రివేణి సంగమంలో ఎంతోమంది స్నానాలు చేస్తారు. ఎందుకని అంటే తెలుసు కదా మనకి 3 నదుల యొక్క కలయిక మన గంగా, యమున, సరస్వతి అంటాం కదా, ఆ కలయికే త్రివేణి సంగమం. అదే అక్కడ చేస్తే మాత్రం మరింత పుణ్య ఫలాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాదండి, ఆ స్నానాలు చేసేటప్పుడే స్నానం అయిపోయిన తర్వాత సరే మనం అక్కడ స్నానం చేయలేము, మన ఇంట్లోనే దగ్గర ఉన్న నదుల్లో స్నానాలు చేద్దాం. అక్కడ కుదరకపోతే ఇంట్లోనే చేద్దాం. తెల్లవారుజాము చేయొచ్చు. ముందర నది స్నానాలు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అర్ఘ్యం, సూర్యభగవానికి అత్యంత ఇష్టమైనదంటే అర్ఘ్యం ఏంటంటే దోశల నిండా నీళ్లు తీసుకొని వీలుంటే ఎర్రని పుష్పాలు అందులో వేసి 11 సార్లు స్వామికి, సూర్యభగవానికి 11 నామాలు జపించిన, లేదా ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అని సూర్యభగవానికి అర్ఘ్యం ఇచ్చిన, అంటే గాయత్రి మంత్రంతో వచ్చి, గాయత్రి మంత్రంతో అంటే తెలుసు కదా, ఓం భూర్భువస్వః తెలుసు కదా మీకు, తత్సవితుర్వరేణ్యం, అవి చేస్తూ మనం 11 సార్లు అర్ఘ్యం ఇస్తే ఎంతో పుణ్యం, ఎంతో సంతోషిస్తాడు ఆయన. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ఎప్పుడు మనం ఆనందంగా, యాక్టివ్గా, డైనమిక్గా, ఉత్సాహంగా ఉండాలంటే సూర్యభగవానుడు ఆరాధన ఒక్కటే. అది మీకు తెలియదు కాదు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా దేవాలయాల సందర్శన. దేవాలయాలు ఈరోజు ముఖ్యంగా చాలా దేవాలయాలు సందర్శించవచ్చు. అయ్యప్ప స్వామి దేవాలయం కూడా సందర్శించాలి. ఎందుకంటే ఈరోజు మకర జ్యోతి దర్శనం కూడా ఉంటుంది. ఈ రోజునే 14వ తారీఖు. సరే, దానికంటే ముందర సూర్యభగవాను గురించి చెప్పుకుంటాం కాబట్టి సూర్యభగవాన్ దేవాలయాలు సందర్శించడం అంటే ముఖ్యము. సూర్యభగవాన్ దేవాలయం సందర్శించిన, సూర్యభగవాన్ దేవాలయంలో అంటే శుభ్రపరిచిన అంటాం సరే, ఆ శుభ్రపరిచిన కూడా చాలా పుణ్యం. మనం షై ఫీల్ అవ్వకూడదండి. ఎవరో ఏదో అనుకుంటారు, ఏదైనా అదేం పక్క పెడతాం. ఎందుకంటే జనరల్గా స్కావెంజర్స్ కూడా మనకి ఎవరు కూడా మనం శుభ్రం చేస్తా ఉన్నా, అలా మనం శుభ్రం చేస్తే, శుభ్రం చేయడం అంటే నీట్గా తుడవడము, ఏదో ఒక చోట మనం శుభ్రం చేయడం చేస్తే అది సామాన్యమైన ఫలితాలు ఇవ్వదండి, అద్భుతమైన ఫలితాలు. ఆ పుణ్యం అంటే ఆ 14వ తారీఖు ఒక్కరోజే పుణ్యం అని కాదు, ఆ రోజు ఎప్పుడైనా సరే, ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళినా మీరు మన వంతు సహాయంగా తుడవడం, శుభ్రం చేయడం, ఎక్కడో చోట బంద్ చేస్తే అది మన పిల్లలు కూడా వృద్ధి కలిగిస్తుందండి. సరే, అది పక్క పెడదాం. అంతేకాకుండా మీ తులారాశి వాళ్ళు దానాలు ఏం దానం చేస్తాం? ఒకటి ఉన్నవాళ్ళైతే బంగారం, కొద్దిగా బంగారం. సూర్యభగవానికి చాలా ఇష్టం. వేద పండితులు కానీ, సద్బ్రాహ్మణులు కానీ మీరు బంగారం దానం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి, లేకపోతే బ్రహ్మలోక ప్రాప్తి, అంటే మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. మన గురుగారు కూడా చెప్పారు. సరే, అది పక్కన పెడితే బంగారం దానము, వస్త్రాలు, వెండి, అన్నదానము, స్వయంపాక దానము, పళ్ళు, ఏదైనా సరే అండి, ఏ చిన్న వస్తువు దానం చేసినా అత్యంత ఫలప్రదమైనది, పుణ్యప్రదమైనది. సరే, ఈ విధంగా చేయడం ఒకటండి. ఈ విధంగా చేస్తూ మనం ఈ రోజంతా కూడా స్వామి యొక్క సన్నిధిలో ఉండి, ఈ రోజంతా కూడా అంటే మనకు ఉన్నంతసేపు స్వామి సన్నిధిలో ఉండి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఈ మన కన్యారాశి వాళ్ళకి సూర్యభగవానుడు 4వ భావంలో ఉన్నంతకాలం అంటే నెలల పాటు ఉంటాడు. మీకు మంచి చేయాలని సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. మనం ఏం చేయలేకపోయినా సరే సూర్యభగవాన్ నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. మీకు చెప్పింది ఈ విధంగా సూర్యభగవాన్ని నమస్కారం చేయడం వల్ల, సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల
మంచి ఫలితాలు ఉంటాయనడంలో సందేహం